సృష్టికర్త అయిన దేవుడు. ఆయన ఎవరు? ఆయన మనిషిని ఎలా ప్రేమించాడు? ఈ అద్భుతమైన సృష్టిని చేసిన సృష్టికర్త అయిన దేవుడు మానవ జాతిని కూడా సృజించినప్పుడు ఈనాడు ఇప్పుడే మనం చదివాం, అపవాది చేత పీడించబడుతున్నారంట ప్రజలు. అంటే దేవుడు మనిషిని సృష్టించినప్పుడు ఈరోజు అనుభవించేటువంటి వ్యాధి బాధలు, కష్టాలు, భయంకరమైనటువంటి పాప సంబంధమైన జీవితాలు అలా అనుభవించాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం కాదు. దేవుని ఉద్దేశం ఏంటంటే మనిషిని సృష్టించడంలో దేవుడు సృష్టించినటువంటి సృష్టి అంతటిలో కూడా మనిషిని గొప్పగా చేసి ఈ మానవుడికే ఇచ్చాడు. ఈ గాలి ఎవరి కోసం చెప్పాలి? మనిషి కోసమా, దేవుడి కోసమా? ఈ భూమి ఎవరి కోసం? ఈ ఆహారము, మనం అనుభవించేటువంటి సమస్తాన్ని కూడా దేవుడే మనకు సమకూర్చాడు. మనం ఆనందంగా ఉండాలని, మనం ఆరోగ్యంగా ఉండాలని, మనము ఎల్లప్పుడూ జీవించాలని. కానీ ఆ స్థితిని మనిషి కోల్పోయాడు. కోల్పోయినటువంటి, ఒక మాటలో చెప్పాలంటే ఈ రాత్రి మన అంశం ఏంటంటే నిత్య జీవమును ఎలాగు పొందుకోవాలి. ఏంటండి? నిత్య జీవం అనేది ఉన్నది. దాన్ని ఏ విధంగా పొందుకోవాలి? అయితే అసలు నిత్య జీవం అంటే ఏంటి అనేది ప్రజలకు తెలియాలి. నిత్య జీవం అంటే అర్థం ఏంటంటే ఎల్లప్పుడూ జీవించి ఉండే జీవము, మరణము లేని జీవము, శాశ్వత జీవము. దాన్ని ఏమంటారు? నిత్య జీవం. అది దేవుడు మనిషికి ఇచ్చాడు. దాన్ని కోల్పోయాడు మనిషి. ఇప్పుడు సువార్త అంటే అర్థం ఏంటంటే నిత్య జీవాన్ని కోల్పోయిన మనిషికి తిరిగి మరలా ఏ సృష్టికర్త అయిన దేవుడు ఈ మనిషిని నిరంతరము జీవించాలని ఆయన ఉద్దేశించి ఈ భూమి మీద ఉంచాడో దాన్ని సాతానుడు ఆ నిత్య జీవాన్ని తీసివేసి నిత్య ఆనందాన్ని, నిత్య ఆరోగ్యాన్ని, నిత్య సంతోషాన్ని కోల్పోయి మనిషి వేదనతోటి అపవాది చేత పీడించబడుచు రకరకాల వ్యాధులతోటి, సమస్యలతోటి, చెడు వ్యసనాలతోటి జీవితాన్ని పాడు చేసుకొని చివరికి చనిపోయిన తర్వాత, పాపంలోనే జీవించి చనిపోయిన తర్వాత, గుర్తుంచుకోండి, ఈరోజు మనిషికి తెలియనటువంటి ఒక విషయం ఏంటంటే చనిపోక ముందు తెలుసుకోవాల్సిన విషయం అది. చనిపోయిన తర్వాత రెండు స్థలాలు ఉన్నాయి. ఒకటి పరలోకము, రెండోది పాతాళం. పాపములో జీవించేటువంటి మనిషి అలాగే చనిపోతే పాతాళానికి వెళతాడు. అయితే అతనికి పరలోక రాజ్యం లేక మోక్షం, నిత్య జీవం కావాలి అంటే ఖచ్చితంగా ఎక్కడికి రావాలంటే యేసుక్రీస్తు వారి దగ్గరికి రావాలి. ఈ రాత్రి మనం చదువుకున్న దాంట్లో నుంచి కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. అపోస్తలుల కార్యముల గ్రంథంలో 10వ అధ్యాయంలో మనం చదివాం. చూడండి, 36వ వచనం చదవండి. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను
ప్రకటించి ఇశ్రాయేలునకు పంపిన వర్తమానమును మీరు ఎరుగుదురు. 36వ వచనం కూడా చదవండి. 35 నుంచి చదవండి. దేవుడు నిజముగా పక్షపాతి కాడని, దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకొను వారిని ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. జాగ్రత్తగా వినండి. నిత్య జీవము దాన్ని మనము ఎలా పొందగలము అనే అంశంలో ఈ కాలానికి దేవుడు పంపిన ప్రవక్త కొర్నేలు గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మనం చదువుకున్న ఈ లేఖన భాగములో వింటున్నారా? అపోస్తలుల కార్యముల గ్రంథంలో కొర్నేలి అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. 10వ అధ్యాయంలో అతడు అన్యుడు, అతడు శతాధిపతి. అంటే ఇటలీ పటాలములో 100 మంది మీద ఆయన అధికారి. 100 మంది సైనికులకి ఎవరు అధికారి, ఆఫీసర్ అయినా. అయితే ఈయన అన్యుడే గాని దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. చూడండి, ఈరోజు మనకు తెలుసు జలప్రళయం అయిపోయిన తర్వాత నోవాకు పుట్టినటువంటి 3 కుమారులు షేము, హాము, యాపేతు కదా. ఈ ప్రపంచంలో ఉన్న మానవ జాతి అంతా కూడా ఈ 3 ద్వారా వచ్చిన వాళ్ళే. మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే వాళ్ళ పేర్ల ద్వారా వచ్చినటువంటి జాతులు ఎవరో చెప్తాను. షేము సంతానము ద్వారా ఇశ్రాయేలీలు వచ్చారు. హాము సంతానము ద్వారా అన్యులు వచ్చారు. యాపేతు సంతానము ద్వారా సమరయులు వచ్చారు. అయితే యేసుక్రీస్తు వారు ఆయన దేవుడు, ఆమేన్, నిత్య జీవాన్ని కోల్పోయినటువంటి మనిషికి మరలా నిత్య జీవం ఇవ్వాలని ఆ పరలోకాన్ని విడిచిపెట్టి ఆ దేవుడే మానవుడిగా దిగి వచ్చినప్పుడు మొట్టమొదటిగా ఈ 3 జాతుల్లో ఎవరి మధ్యకు వచ్చాడంటే యూదుల మధ్యకు వచ్చాడు. ఆయన యూదుల మధ్యకు వచ్చినప్పుడు ఆ యూదులకి వారు ఎదురు చూస్తున్నటువంటి ఆ మెస్సయ్యగా లేక వారికి రాజ్యాన్ని అనుగ్రహించే వ్యక్తిగా ఆయన దిగి వచ్చి ఆయన సువార్తను ప్రకటించాడు. వారిలో చాలామంది రక్షించబడ్డారు. ముఖ్యముగా ఈ రాత్రి పేతురు అనేటువంటి వ్యక్తి దేవుడు ఆయన్ని ఎన్నుకొని రక్షించిన తర్వాత ఆయనకి ప్రపంచమంతా వెళ్ళి సువార్తను ప్రకటించే గొప్ప అధికారం ఇచ్చి పరలోక రాజ్య తాళపు చేతులు ఇచ్చి ఆయన సువార్త ప్రకటించడానికి దేవుడు ఆయన ఉపయోగించుకున్నాడు. అయితే పేతురు అనుకున్నాడు యేసు ప్రభు అంటే యూదులకు మాత్రమే దేవుడు అని అనుకున్నాడు. ఎవరికి దేవుడు? ఈరోజు కూడా ప్రపంచంలో ఉన్న మనిషి పెట్టుకున్న కులాలను బట్టి, మతాలను బట్టి, కులానికి ఒక దేవుడు, మతానికి ఒక దేవుడు, వర్గానికి ఒక దేవుడు, అవునా కదా? ఎవరి కులానికి సంబంధించిన కుల దైవాలు అంటారు. కానీ గుర్తుంచుకోండి, సర్వ మానవ జాతిని సృష్టించిన సృష్టికర్త ఒకే ఒక ఆయన ఉన్నాడు. ఆయనే నిజమైన దేవుడు. ఆయన సృష్టికర్త. దేవుడు అనే పదానికి అర్థం ఏంటంటే ఆయన సృష్టికర్త అయి ఉండాలి, ఆయన బాగు చేసేవాడై ఉండాలి, తర్వాత ఆయన ఎవరై ఉండాలంటే
ఎవరైతే ఆయనకు లోబడరో వాళ్ళ ఖచ్చితంగా ఏం చేస్తాడు? నశింపజేస్తాడు. అందుకే ఒక ఆయన ఇలా రాశాడు, GOD, గాడ్ అంటే G అనగా జనరేటర్, O అంటే ఆపరేటర్, D అంటే డెస్ట్రాయర్. దేవుడు అంటే ఎవరు? సృష్టికర్త, జనరేటర్ అండి. ఆపరేటర్ అంటే నడిపించేవాడు, డెస్ట్రాయర్ అంటే నశింపజేసేవాడు. అయితే ఈ 3 కార్యాలు ఎవరిలో ఉన్నాయి? కేవలము ప్రభువైన యేసుక్రీస్తులో ఉన్నాయి. ఆయన సృష్టికర్త అనటానికి క్రీస్తు శకము అని ఎవరి పేరు మీద కాలాన్ని విభజించారు? ఆయన దేవుడు గనక, ఆయన యుగ పురుషుడు గనక, ఆయన శక పురుషుడు గనక ఆయన పేరుతోటే కాలాన్ని విభజించారు. ఆయన సృష్టికర్త, ఈ సమస్తాన్ని కూడా నడిపిస్తున్న దేవుడు. ఆయన నశించిన మానవ జాతిని రక్షించటానికి ఆ దేవుడే మానవుడిగా దిగి వచ్చినప్పుడు మొట్టమొదటిగా యూదుల మధ్యకు వచ్చి వారిలో కొంతమందిని రక్షించినప్పుడు, ఆ నిత్య జీవాన్ని కోల్పోయినప్పుడు మరలా నిత్య జీవాన్ని తిరిగి ఇవ్వటానికి, వింటున్నారా, ఖచ్చితంగా ఆ పరలోక రాజ్య తాళపు చేతులు పేతురుకి ఇచ్చినప్పుడు ఆయన అనుకున్నాడు, పేతురు కేవలము యేసు ప్రభు యూదులకు మాత్రమే దేవుడు అనుకున్నాడు. కానీ ఒకరోజు ఆయన సువార్త చేస్తూ యూదుల మధ్య చర్మకారుడైనటువంటి సీమోన్ అనే ఒక వ్యక్తి ఇంట్లో అక్కడ ప్రార్థనా కూటం జరిపి మిద్దె మీదకి వెళ్ళి ఆయన ప్రార్థన చేసుకుంటున్నాడు. ఇంటి వారు భోజనం సిద్ధపరుస్తున్నప్పుడు ఆయన కొంత సమయం దొరకగానే మిద్దె మీదకి వెళ్ళి ఏం చేస్తున్నాడండి? సీమోను అనగా పేతురు ప్రార్థన చేసుకుంటున్నాడు. అప్పటికి 2 రోజుల క్రితం, ఇప్పుడు చెప్పాను నేను, నీతిగా నడుచుకొని దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకుంటున్న ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు కొర్నేలి. ఆయన అన్యుడు, కానీ ప్రార్థన ఆలకించే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. సజీవుడైన దేవుడు ఒక ఆయన ఉన్నాడు. చూచే దేవుడు, మాట్లాడే దేవుడు, నడిచే దేవుడు, ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు ఒక ఆయన ఉన్నాడని ఆయనకు ఒక విశ్వాసం ఉంది. ఆయన ప్రతిరోజు కూడా ఆ దేవునికి ప్రార్థించేవాడు. యూదుల దేవుడు నిజమైన దేవుడని ఆయన నమ్మాడు. యూదుల కోసం ఎన్నో ధర్మకార్యాలు చేశాడు, ఎన్నెన్నో పుణ్యకార్యాలు చేశాడు. యూదుల కోసం సమాజ మందిరాన్ని కట్టించాడు. అయితే దేవుని యందు భయభక్తులు కలిగి ప్రతిరోజు తన కుటుంబంతో కలిసి దేవుణ్ణి ఆరాధించేవాడు. ఎప్పుడైతే ఆ విధంగా దేవుని యందు భయభక్తులు కలిగి తన కుటుంబంతోటి ప్రార్థన చేస్తా ఉన్నాడో, ఒకరోజు దేవుడు తన దూతను పంపించాడు. నేను ఈ రాత్రి ఈ రంగకాలంలో ఉన్న ప్రజలతోటి నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఒక నిజమైన దేవుడు ఒక ఆయన ఉన్నాడని చాలా మందిలో ఉంది విశ్వాసం. దేవుడు ఎన్నుకున్న ప్రజలు, దేవునికి నిజముగా భయపడేవాళ్ళు, చేతులెత్తి ఆమేన్ చెప్పండి. నీతిగా నడుచుకునేవాళ్ళు, మేము చేసే ఈ పనులు సరైనవి కాదు, నాకు మంచి జీవితం కావాలి, నాకు నీతి కలిగిన జీవితం కావాలి, పరిశుద్ధ జీవితం కావాలి, పాపములో జీవించడం మాకు ఇష్టం లేదు, అయితే మాకు సరైన మార్గం మాకు తెలియదు, ఆ మార్గం తెలుసుకోవాలని ఆశ కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే వారికి ఖచ్చితంగా ఒక మార్గం అనేది ఉన్నది. కొర్నేలి ఆయన నీతిమంతుడు, నిజమైన దేవుడు ఒక ఆయన ఉన్నాడని ఎరిగినవాడు కనుక ఇప్పుడు ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటూ ఉండగా ఒకరోజు దేవుని దూత ఆయన గదిలోనికి వచ్చి కనబడి ఆ కొర్నేలితో మాట్లాడుతున్నాడు. కొర్నేలి, నీ ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళింది, నీ ధర్మ కార్యాలు ఆయన సన్నిధికి వచ్చినాయి కనుక దేవుడు నన్ను పంపించాడు. ఇప్పుడు నిన్ను రక్షించటానికి, నిన్ను
సరైన మార్గములోనికి త్రిప్పటానికి, నిత్య జీవాన్ని నీకు ఇవ్వటానికి, పరలోక రాజ్యాన్ని నీకు ఇవ్వటానికి దేవుడు ఒక మార్గాన్ని సిద్ధపరిచాడు. ఆ మార్గం ఏదో కాదు కానీ, వింటున్నారు అందరూ, ఇక్కడ నీకు చాలా దగ్గరలో ఉన్నటువంటి యొప్పే అని ఒక గ్రామం ఉంది. ఆ యొప్పే అనే గ్రామానికి వెళితే చర్మకారుడైన సీమోన్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ ఇంట్లోకి పేతురు అనే వ్యక్తి దిగి ఉన్నాడు. ఆయన దైవజనుడు, ఆయన దేవుని మార్గాన్ని బోధించేవాడు, రక్షణ మార్గాన్ని బోధించేవాడు. ఓ, నీకు నిత్య జీవం ఎలా పొందుకోవాలో తెలియచేసే దేవుని మనిషి. ఆయనను వెళ్ళి పిలిపించుకో అని ఎప్పుడైతే ఆ దూత కొర్నేలితో చెప్పాడో, కొర్నేలి వెంటనే ఏం చేశాడు తెలుసా అండి? ఏమండి, అందరూ వింటున్నారా? తన దగ్గర నమ్మకముగా ఉన్న 2 వ్యక్తులను, సైనికులను పిలిచాడు. తన ఇంట్లో నమ్మకముగా ఉండేవాళ్ళని వాళ్ళకి చెప్పాడు, దేవుడు నాకు కనపడ్డాడు, దూత కనపడ్డాడు, యొప్పేకి వెళ్ళండి, అక్కడ చర్మకారుడైన సీమోన్ అనే ఒక వ్యక్తి ఉంటాడు, ఆ ఇంట్లో పేతురు అనే వ్యక్తి దైవజనుడు ఉంటాడు, ఆయన్ని పిలుచుకొని రండి, నేను చెప్పానని చెప్పండి. ఎప్పుడైతే ఆ రోజు గడిచిపోయింది, రెండో రోజు బయలుదేరి యొప్పేకి 2 మనుషులు వెళ్ళారు. వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు, రోజంతా నడిచి వెళ్ళటమే. తెల్లారిన తర్వాత వెళ్ళేసరికి, ఇప్పుడు చెప్పాను కదా ఇందాక, పేతురు గారు చర్మకారుని ఇంట్లో ఉన్నప్పుడు ఏం చేస్తున్నాడు? ఆయన ఇంటి యజమానులు భోజనం సిద్ధపరుస్తున్నప్పుడు అక్కడ ఏం చేస్తున్నాడంటే, నిశ్చయముగా మిద్దె మీదకి ఎక్కి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తూ ఉండగా ఆకాశము నుండి దుప్పటి వలె 4 చెంగులు కలిగినటువంటి ఒక పాత్ర వంటిది పరలోకము నుండి లేక ఆకాశము నుండి దిగి వస్తూ ఉంది కిందకి. ఆ 4 చెంగులు కలిగినటువంటి పాత్రలో భూమి మీద ఉన్నటువంటి రకరకాల జంతువులు, పురుగులు, పక్షులు, ఏమండి, అపవిత్రమైన జంతువులు అన్నీ అందులో ఉన్నాయి. ఇప్పుడు ఒక స్వరము చెబుతా ఉంది, ఓ పేతురు, అందులో ఉన్నటువంటి చతుష్పాద జంతువులను, పురుగులను, వాటిని చంపుకొని తిను. వింటున్నారా? దాన్ని ఏం చేయాలంట? పేతురు అంటున్నాడు, ప్రభువా, అపవిత్రమైన దానిని నేను తినను, నిషిద్ధమైన దాన్ని నేను తినను. రెండోసారి వినబడింది, మూడోసారి వినబడింది. ఆ తర్వాత 3 సార్లు అయిపోయిన తర్వాత, వింటున్నారా? నెక్స్ట్ ఏం జరిగిందో తెలుసా? దేవుడు పవిత్రపరిచిన దానిని నువ్వు అపవిత్రమని ఎంచవద్దు. ఆ దర్శనం ఆగిపోయింది. ఆ దుప్పటి వంటిది అదృశ్యమైపోయింది. ఎప్పుడైతే ప్రార్థన ముగించుకొని ఆయన అట్లా లేచాడో, కొర్నేలి పంపిన మనుషులు కరెక్ట్గా ఎక్కడికి వచ్చారంటే సీమోన్ ఇంటికి వచ్చారు. చర్మకారుడైన సీమోన్ ఇంటికి వచ్చారు. ఏమండి, చర్మకారుడైన సీమోన్ గారి ఇల్లు ఇదేనా? ఎందుకు? పేతురు అనే వ్యక్తి ఉన్నాడంటే ఇక్కడ. ఆయన కోసం మా యజమానుడు పంపించాడు, కొర్నేలి అనే శతాధిపతి. అప్పుడు వెంటనే ఇంటి వాళ్ళు బయటికి రాకముందే సీమోను పేతురే అంటున్నాడు, నేనే, ఎవరు కావాలి మీకు? అయ్యా కిందకి రండి. కిందకు వచ్చాడు. ఇదిగో ఫలానా కొర్నేలి అనే ఒక శతాధిపతి ఉన్నాడు. ఆ శతాధిపతికి దేవుడు దూతను పంపించి, ఓ, ఆయన ఎన్నో మంచి కార్యాలు చేసిన వ్యక్తి, దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి, నీతిగా నడుచుకునే వ్యక్తి కనుక ఆయన దగ్గరికి మీరు రావాలి, అందుకే మమ్మల్ని పంపించాడు. ఎవరండి చెబుతుంది? కొర్నేలి పంపించినటువంటి 2 నమ్మకమైన సైనికులు. వారిని లోపలికి తీసుకెళ్ళి వాళ్ళకి భోజనం పెట్టి ఆ రోజు ఉండి, అలాగే ఆ యొప్పేలో ఉన్నటువంటి, అంటున్నారు అందరూ, యొప్పేలో ఉన్నటువంటి ఇంకా 4-5 మనుషులు అందరూ కలిసి తెల్లవారిన తర్వాత బయలుదేరి ఎక్కడికి వెళ్ళారు తెలుసా? ఏమండి, ఇటలీ పటాలములో
శతాధిపతిగా ఉన్న కొర్నేలు ఇంటికి వెళ్ళిపోయారు. కొర్నేలు ఏం చేశాడు తెలుసా? ఏమండి, దేవుడు కనబడి, అంటే దూత కనబడి చెప్పాడు కదా, దూత కనబడి చెప్పినప్పుడు తను మాత్రమే కాదు, తన కుటుంబము, తర్వాత తన యొక్క రక్త సంబంధికులు, తనకి బాగా తెలిసిన వాళ్ళు అందరిని కూడా ఇంట్లో కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టి దేవుని మార్గాన్ని, నిత్య జీవాన్ని బోధించే దైవజనుడి కోసం ఎదురు చూస్తున్నాడు. ఈలోపు పేతురు వచ్చేసాడు. తనతో పాటు కొర్నేలు పంపించిన 2 వ్యక్తులు, అలాగే యొప్పేలో ఉన్న 4-5 శిష్యులు, దేవుని నమ్ముకున్న వాళ్ళు అందరూ వచ్చారు. కొర్నేలు కూర్చొని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ రాత్రి నేనేమన్నానంటే, ఇక్కడ ఎవరో కొర్నేలు లాంటి వాళ్ళు ఉన్నారు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళు, నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోవాలని, నీతి మార్గంలో నడుచుకోవాలని. అయితే వారి కోసమే ఈ రక్షణ సువార్త. దేవుడు మమ్మల్ని ప్రేరేపించి ఇక్కడే ఈ రంగా కాలనీలో, మీకు తెలుసు, స్కూల్ దగ్గర ఉన్నటువంటి చర్చి, ప్రభువైన యేసుక్రీస్తు ప్రార్థన మందిరం, ఆ మందిరంలో నుంచి ఇప్పుడు మీకు సువార్త ప్రకటించడానికి, రక్షణ మార్గాన్ని బోధించడానికి, మనిషి కోల్పోయిన నిత్య జీవాన్ని ఎలా పొందుకోవాలి, మార్గం ఏంటి. ఇప్పుడు కొర్నేలుకి తెలియదు. కొర్నేలు మంచివాడే, కొర్నేలు నీతిమంతుడే. ఈరోజు మనుషులందరినీ దేవుడు సృష్టించినప్పుడు నీతిగానే చేశాడు. అయితే మానవుడు వివిధ తంత్రాలు కల్పించుకొని, వ్యసనాలతోటి, రకరకాల అలవాట్లతోటి, త్రాగుడుతోటి, వ్యభిచారాలతోటి, దొంగతనాలతోటి, అబద్ధాలతోటి జీవితాలను పాడు చేసుకుంటా ఉన్నారు. దేవుడు అలా ఉండాలని మనిషిని సృష్టించలేదు. మనిషిని ఎలా సృష్టించాడంటే, దేవుని వలె నీతిగా, యథార్థముగా, పరిశుద్ధులుగా బ్రతకాలని దేవుడు మనిషిని సృష్టించాడు. కానీ మనిషి ప్రసంగి గ్రంథములో అంటాడు, 6వ అధ్యాయం 29వ వచనంలో, ఇది ఒకటి నేను కనుగొన్నాను, అదేంటంటే దేవుడు నరులను యథార్థవంతులనుగా సృష్టించను, కానీ మనిషి వివిధ తంత్రములను కల్పించుకున్నాడు. దేవుడు సృష్టించినప్పుడు ఆయన ఉద్దేశం మనం నీతిగా ఉండాలని. కానీ పాపములో పడిపోయి దేవునికి దూరం అయిపోయినటువంటి మనిషిని ఇప్పుడు మరలా దేవుని దగ్గరికి చేర్చుకోవాలని, అతనికి నిత్య జీవం ఇవ్వాలని దేవుడు ఉద్దేశించినప్పుడు, ఆ దేవుడే పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చి, ఆ గొప్ప కల్వరి సిలువలో పాపి అయిన మనిషి పొందవలసిన శిక్షను దేవుడే అనుభవించి మనకు రక్షణ సిద్ధం చేశాడు. కేవలము మనము విశ్వాసముంచుట మాత్రము చేత, కృప చేతనే మనము చేయవలసిన నీతి కార్యాలు ఏమి లేవు. బైబిల్ చెప్తుంది, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి, ఆదామనే ఒక మనిషి చేసినటువంటి పాపాన్ని బట్టి మానవ జాతి అంతా కూడా పాపములో పడిపోయినప్పుడు దేవుడిచ్చే మహిమను కోల్పోయారు. మనిషి నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. అయితే ఒకే ఒక ఆయన నీతిమంతుడు, ఆ దేవుడే నీతిమంతుడు. అయితే ఆయన భూమి మీదకి మానవుడిగా దిగి వచ్చాడు. మానవుడిగా దిగి వచ్చి ఏం చేశాడు తెలుసా? ఈ పాపి అయిన మనిషి కోసం, ఈ పడిపోయిన మనిషి కోసం, తిరిగి నిత్య జీవం ఇవ్వటం కోసం ఆయనే తన ప్రాణాన్ని సిలువలో అర్పించాడు. ఇప్పుడు ఈ విషయం కొర్నేలుకి తెలీదు. ఇప్పుడు కొర్నేలుకి చెప్పాలి, చెప్పే ఒక వ్యక్తి కావాలి. ఈరోజు ఈ రంగా కాలనీలో కూడా పరలోక రాజ్యానికి వెళ్ళటానికి, నిత్య జీవాన్ని పొందుకోవటానికి ఒక నిజమైన మార్గం ఒకటి ఉందని తెలియచేయటానికి ఈ ప్రాంతానికి వచ్చాం. వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎదురు చూస్తూ ఉండగా పేతురు కొంతమంది కలిసి కొర్నేలు ఇంటికి రాగానే, కొర్నేలు అందరూ కూడా తన కుటుంబంతో, బంధువులు, స్నేహితులు అందరూ కూర్చొని ఉన్నారు. వెంటనే లేచి కొర్నేలి పేతురు రాగానే కాళ్ళ మీద పడ్డాడు. కాళ్ళ మీద పడగానే వెంటనే పేతురు ఏమన్నాడు తెలుసా? సహోదరుడా, నేను కూడా నరుణ్ణే, నాకు కాదు నువ్వు నమస్కారం చేయాల్సింది, దేవుడికే మనం నమస్కారం చేద్దాం.
గౌరవింపదగినవాడు, పూజింపదగినవాడు దేవుడు మాత్రమే. దేవునికే నమస్కారం చేద్దాం. లేగు, పైకి లేగు అని చెప్పిన తర్వాత లోపల కూర్చొని, ఎందుకు పిలిచావు నన్ను, ఏంటి, ఏమైందంటే మొత్తం వివరించాడు. అయ్యా, 3 రోజుల క్రితం నేను ప్రార్థన చేసుకుంటున్నాను, నాకు దేవుని దూత దర్శనం ఇచ్చింది. ఓ చర్మకారుని ఇంట నువ్వు దిగి ఉన్నావని చెప్పాడు. నిన్ను పిలిపించుకోమన్నాడు. నువ్వు రక్షణ మార్గాన్ని బోధిస్తావని దేవుని దూత నాకు చెప్పాడు. అందుకే నిన్ను పిలిపించాను. అప్పటి వరకు పేతురు ఏమనుకున్నాడంటే యేసు ప్రభు యూదులకు మాత్రమే దేవుడు అనుకున్నాడు. ఈరోజు కూడా చాలామంది ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళు ఏమనుకున్నారంటే యేసు ప్రభు అంటే మాలామాది వాళ్ళకే దేవుడు, మా కులానికి మాకొక దేవుడు ఉన్నాడు, ఇంకో కులానికి ఇంకో దేవుడు ఉన్నాడు. కానీ ఇప్పుడే మనం చదివాం, యేసు క్రీస్తు అందరికీ ప్రభువు. తన యందు భయభక్తులు కలిగి నీతిగా నడుచుకునే ప్రతి జనాంగమును ఆయన అంగీకరిస్తాడు. దేవుడికి పక్షపాతము లేదు. పక్షపాతము మనుషుల్లో ఉంది. మనుషులు తయారు చేసుకొని వీళ్ళు దేవుళ్ళని చెప్పుకున్న వాళ్ళల్లో పక్షపాతం ఉంది. కానీ సృష్టికర్త అయిన దేవునికి లేదు. యూదుల మధ్య ఆయన పుట్టినా యూదులకు మాత్రమే దేవుడు కాదు. కొంతమంది ఇంకా అంటారు, అసలు ఈ మతం అమెరికా నుంచి వచ్చిందిరా, ఇది అమెరికా దేవుడు అంటారు. తెల్లోళ్ళ దేవుడేనా యేసు ప్రభు, వీళ్ళు మాలామాదిగోళ్ళు పట్టుకున్నారు అనుకుంటారు. ఒకరోజు నేను ఇలాగే కర్నూలు దగ్గర తాటిపాడని జూపాడు బంగ్లా అయ్యందా కూడా ఆత్మకూరు దాటిన తర్వాత తాటిపాడని ఒక ఊరు వెళ్ళాను. వెళ్తే రాత్రి 2 కూటాలు అయిపోయిన తర్వాత పగల ఖాళీగా ఉంది. ఖాళీగా ఉంటే నన్ను పిలిచిన ఆయన ఏం చేశాడంటే, బ్రదరు కొంతమందికి వెళ్ళి సువార్త చెబుదాం రండి అన్నాడు. వెళ్ళాను నేను. వెళ్ళిన తర్వాత ఆయన ఒక బ్రహ్మంగారి శిష్యుడంట. వాళ్ళ ఇంటి ముందే బ్రహ్మంగారి గుడి కట్టారు. గుడి కట్టిన తర్వాత ఆయనతో మాట్లాడుతున్నాను. ఆయన అప్పట్లోనే 10th క్లాస్ చదివాడంట. పెద్ద ఆయన, ఇంచుమించు 75 సంవత్సరాలు ఉంటాయి. దేవుని గురించి మాట్లాడుతూ ఉన్నాను. దేవుని గురించి మాట్లాడుతూ ఉంటే, మాకు కూడా తెలుసండి యేసు ప్రభు అన్నాడు. ఆయన తెల్లవాళ్ళ దేవుడు కదా, మీరు ఏం చదువుకున్నారు? నేను 10th క్లాస్ చదివాను. SSLC అంటారు ఆ రోజుల్లో, పాత కాలంలో 10th ఏమంటారు, SSLC అంటారు, చదివాను అన్నాడు. మీరు చరిత్ర చదివారు, మీ దగ్గర భౌగోళిక అంటే ప్రపంచ పటం ఉంది కదా, ప్రపంచ పటంలో యేసు ప్రభు ఎక్కడ పుట్టాడని అని ఉందంటే ఆసియా ఖండంలో. ఆసియా ఖండం అమెరికాలో ఉందా? ఆసియా ఖండం ఎక్కడుంది జేమ్స్ బ్రదర్? యెరూషలేములో బెత్లెహేములో పుట్టాడు కదా యేసు ప్రభు. అమెరికాలో కాదుగా పుట్టింది ఆయన. ఎక్కడ పుట్టాడు ఆయన? బెత్లెహేములో, అంటే యెరూషలేము. యెరూషలేము ఎక్కడుంది? ఆసియా ఖండంలో ఉంది. 7 ఖండాల్లో పెద్ద ఖండము, ప్రపంచానికి మధ్యలో ఉన్న ఖండము ఆసియా ఖండము. దేవుడు ఒక మూలకి రాలేదు. దేవుడు ప్రపంచంలో నడిబొడ్డులోకి వచ్చాడు. ఆసియా ఖండంలో యెరూషలేము ప్రాంతంలో బెత్లెహేమ్ అనే కుగ్రామంలో. ఎందుకంటే అక్కడ పుట్టి, అంటే మన ఖండమేనండి అది. మీకు తెలియకపోతే ఒకళ్ళు చెప్తున్నాను, ఇండియా ఎక్కడుంది? ఆసియా ఖండంలోనే ఉంది. ఇప్పుడు ఆయన అమెరికా దేవుడు కాదు, తెల్లోళ్ళ దేవుడు కాదు, యూదుల దేవుడు కాదు. ఇక్కడ పేతురు గారు అంటున్నాడు, ఆయన అందరికీ ప్రభువు, ఆయన సృష్టికర్త. పతనమైన మనిషిని, పాపి అయిన మనిషిని, వ్యసనాలకు లోనైపోయి జీవితమును పాడు చేసుకుంటూ చివరికి చనిపోయి నరకానికి వెళ్ళే మనిషిని విమోచించటానికి ఆ దేవుడే మానవుడిగా దిగి వచ్చాడన్న సంగతి చాలామందికి తెలియక దీన్ని ఏమనుకుంటున్నారు? ఒక మతం అనుకుంటున్నారు. కానీ క్రైస్తవ్యం అంటే నిత్య జీవానికి మార్గము, పరలోకానికి మార్గము. మనిషి వ్యాధులతోటి, వ్యసనాలతోటి, రకరకాల తప్పుడు కార్యాలతోటి జీవించి చనిపోయి నరకానికి వెళ్ళటానికి కాదు దేవుడు సృష్టించింది. ఎల్లప్పుడూ కూడా ఆనందముతో, ఆరోగ్యముతో, సంతోషముతో నిత్య జీవంలో ఉండాలనేది దేవుని ఉద్దేశం.
అది ఈరోజు చాలామందికి తెలియక ఏముందిలేండి, నా జీవితం, పుట్టాను, ఎంజాయ్ చేస్తున్నాను, నా ఇష్టం, నా జీవితం, నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను, నాకెవరు ఎదురు చెప్పేది. అయితే నేను ఒకటి చెప్తాను, ఈ రాత్రి నిన్ను ఈ భూమి మీదకి పంపించిన సృష్టికర్త ఒక ఆయన ఉన్నాడు. ఖచ్చితంగా ఇప్పుడు కోర్టు ఉంది కదా, భౌతికంగా కోర్టు ఉందా లేదా? కోర్టు ఏం చేస్తుంది జేమ్స్ బ్రదరు? ఎవరికి తీర్పు? మంచి వాళ్ళకా, తప్పు చేసిన వాళ్ళకా? అంతేనా? అది ఎందుకు దేవుడు పెట్టాడంటే భూమి మీద భౌతికంగా ప్రజలకి అది అసలైన ఒక జడ్జిమెంట్ ఉంది. సృష్టికర్త అయిన దేవుడు ఏమండి తీర్పు తీరుస్తాడు ప్రతి మనిషిని అని తెలియచేయటానికి భూమి మీద ఒక జడ్జిని, తర్వాత కోర్టుని పెట్టాడు. తప్పు చేసిన మనిషిని ఏం చేస్తారు? శిక్షించడం కాదు, ముందు జడ్జి దగ్గరికి నిలబెట్టి తీర్పు తీర్చాలి. అలాగే దేవుడు ప్రతి మనిషిని కూడా ఒక రోజు ఏం చేయబోతున్నాడంటే, సృష్టికర్త గనక నీకు ఇచ్చిన జీవితాన్ని గురించి నిన్ను లెక్క అడుగుతాడు. అయితే నీకు ఇచ్చిన జీవితంలో లెక్క అడిగే ముందు ఖచ్చితంగా నిన్ను సృష్టించిన సృష్టికర్త ఎవరో నీకు తెలియజేస్తాడు. ఆయన నీ దగ్గరికి సువార్త వస్తుంది. సువార్త అంటే చెప్పాను నేను ఇందాక, లాటరీ టికెట్ తగలటమో, కారు కొనుక్కోవటమో, ఇల్లు కొనుక్కోవటమో, లేకపోతే పెళ్లి చేయటమో, ఇది కాదు శుభవార్త. ఇది తాత్కాలికంగా భౌతిక సంబంధమైంది. కానీ సృష్టికర్త అయిన దేవుడే మానవుడిగా దిగి వచ్చి మనిషిని ప్రేమించి మనిషి యొక్క పాపములు తన మీద వేసుకొని ఆ పాపి స్థానంలో మరణించి తన రక్తాన్ని చిందించి ఆయన సమాధిలోకి వెళ్ళి 3వ రోజు లేచాడనేదే ఈ ప్రపంచానికి శుభవార్త. చప్పట్లు కొట్టి దీన్ని స్తుతిద్దాం. ఆయన తిరిగి లేవటమే కాదు, పాపములో పడిపోయిన మనిషిని ఈరోజు కూడా ఆయనందు విశ్వాసం ఉంచిన వారిని రక్షించే దేవుడై ఉన్నాడు. నువ్వు ఒకవేళ మారు మనసు పొందకపోతే నశించిపోతావు. అందుకే ఈ రాత్రి మారు మనసు పొందండి. కొర్నేలి ఇంటికి వచ్చి ఎప్పుడైతే కొర్నేలి విషయమంతా చెప్పాడో అప్పుడు యూదులకు మాత్రమే దేవుడు అనుకున్న పేతురు కళ్ళు తెరవబడినాయి. అప్పుడు అంటున్నాడు, నిజముగా దేవుడు పక్షపాతి కాడని ఇప్పుడు నేను గ్రహించి ఉన్నాను అని. యూదులకు మాత్రమే దేవుడు కాదు, యేసు ప్రభు అందరికీ దేవుడు. అపవాది చేత పీడింపబడుచున్న మనిషి, అపవాది చేత వ్యసనాలకు లోనైన మనిషి, జీవితాన్ని పాడు చేసుకుంటున్న మనిషి తను రక్షించుకోలేడు. ఏ మనిషి కూడా నిన్ను రక్షించలేడు. నిన్ను నువ్వు రక్షించుకోలేవు, నిన్ను ఇంకొక మనిషి రక్షించలేడు. కారణము, ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను. దేవుడు సృష్టించిన మొట్టమొదటి మనిషి అయిన ఆదాము పాపం చేసినప్పుడు, పతనమైపోయినప్పుడు, వింటున్నారా, తను రక్షించుకోవటానికి ఆయన చేతగాల. ఆయనకే చేతగాపోతే ఇతరులను రక్షించగలడా? కనుక రక్షించటానికి దేవుడు కావలసి వచ్చింది. అర్థమైందా? ఎందుకు దేవుడు కావాలి? కేవలము ఆ దేవుడు పరిశుద్ధుడు గనక, పాపము లేనివాడు గనక. పాపి అయిన మనిషిని రక్షించడానికి పరిశుద్ధుడు మాత్రమే కావాలి. యోబు గ్రంథంలో యోబు అంటాడు, పాప సహితులలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు. మనుషుడు పాపములో పుడుతున్నాడు, పాపములో పెరుగుతున్నాడు, పాపములో జీవిస్తున్నాడు, పాపముతో అంతరించిపోతా ఉన్నాడు. ఈ పాపి మరణించి నరకానికి వెళ్ళటం దేవునికి ఇష్టం లేదు గనక పరిశుద్ధుడే ఈ భూమి మీద మనిషిగా పుట్టి పాపిని రక్షించటానికి తన ప్రాణం అర్పించాడు. అదే శుభవార్త. లోపలికి వెళ్ళాడు, కూర్చోబెట్టాడు. కూర్చొని వాళ్ళందరికీ సువార్త చెప్పాడు. యేసుక్రీస్తు గురించి నోరు విప్పి బోధించినప్పుడు ఏం చెప్పాడు తెలుసా? దేవుడు నిజముగా అందరికీ దేవుడు, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. తన్ను అంగీకరించే వారికి ఆయన రక్షణ ఇచ్చే దేవుడు. ఎప్పుడైతే నోరు విప్పి సువార్తను ప్రకటించాడో
శుభవార్త ప్రకటించబడిందో కొర్నేలి ఇంట్లో కూర్చున్న వాళ్ళందరి మీదకి పరిశుద్ధాత్మ దిగింది. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు కొర్నేలి ఇంటి మీద అంటే ఆయన దిగాడో అప్పుడు వెంటనే వారందరూ కూడా భాషలు మాట్లాడటం మొదలుపెట్టారు. ఆయన సువార్త చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడో చూడండి. అపోస్తలుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయంలో 43వ వచనం. ఆయన యందు విశ్వాసముంచు వాడెవడో వాడు ఆయన నామము మూలముగా పాప క్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నారనెను. హల్లెలూయా. ఆయన యందు విశ్వాసముంచు వాడెవడో, ఎవరి యందు? సృష్టికర్త యందు. పాపిని రక్షించడానికి పాపి స్థానాన్ని తీసుకొని పరిశుద్ధుడైన దేవుడు కల్వరిలో బలి అయిపోయి రక్తమును చిందించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడని ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారికి ఏముందంట? పాప క్షమాపణ. నువ్వు ఏ పాపములో ఉన్నా, పాపం అంటే ఏంటో తెలుసు అసలు? అవిశ్వాసమే పాపం, నమ్మకపోవటమే పాపం. ఒక నిజమైన దేవుడు ఉన్నాడని, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడని, నీకు ఆయన నిత్య జీవం ఇస్తాడని నమ్మకపోవటమే పాపం. సాతానుడు ఏం చేశాడంటే ఈ ప్రపంచాన్ని గుడ్డితనముతో, అవిశ్వాసముతో, సృష్టికర్త అయిన దేవుణ్ణి చూడకుండా సృష్టిని పూజించేటట్టుగా, సూర్యుని నమస్కరించు, సూర్యుడే దేవుడని చెప్పి సూర్యుని సృష్టించిన సృష్టికర్తను వదిలిపెట్టి సూర్యుని పూజిస్తూ ఉన్నారు. సూర్యుడి దేవుడా? సూర్యుని సృష్టించిన సృష్టికర్త దేవుడా? సూర్యుడు గొప్పవాడే. ఎందుకు గొప్పవాడంటే సూర్యుని దేవుడు సృష్టించడం ఉద్దేశం ఏంటంటే వృక్ష జీవం, జంతు జీవం, మానవ జీవం ఏమంటే జీవించాలి ఆ వెలుతురు ద్వారా. కానీ దాన్ని సృష్టించిన ఆయన ఉన్నాడే, ఆయనే సృష్టికర్త. మనము సేవించాల్సింది, ఆరాధించాల్సింది, నమస్కరించాల్సింది సూర్యుడికి కాదు, సూర్యుని సృష్టించిన ఆయనకి. అయితే దయ్యము సాతానుడు ఏం చేశాడు? సృష్టిని పూజించేటట్టుగా సృష్టికర్తను వదిలిపెట్టి, అదే అవిశ్వాసం. మనిషి అవిశ్వాసంలో పడిపోయి సృష్టికర్తను వదిలిపెట్టి సృష్టిని పూజించేటట్టుగా చేస్తాను. కనుక ఈ రాత్రి మీకు నేను బోధించే శుభవార్త ఏంటంటే సృష్టికర్త ఒక ఆయన ఉన్నాడు, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. కొర్నేలిని ప్రేమించాడు, కొర్నేలి ఇంటికి రక్షణ సువార్తను పంపించాడు, పేతురు ద్వారా మహిమకరమైన సువార్తను ప్రకటించాడు. ఆయన రక్షించడానికి, ఆయన కుటుంబాన్ని రక్షించడానికి, ఆయనకి నిత్య జీవం ఇవ్వటానికి, ఆయనకి పరలోక రాజ్యం ఇవ్వటానికి ఆ రోజున్న అదే దేవుడు ఈరోజు సేవకుల ద్వారా మన రంగా కాలనీలో ఎవరైతే ఈ రాత్రి ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, ఆయన నామమందలి విశ్వాసం ద్వారా మనకేముంది? పాప క్షమాపణ. మొదట ఒక పాపి పాపం నుండి క్షమించబడాలి, తన వ్యసనాల నుంచి విడుదల పొందాలి. తను పాపినని గుర్తించి పరిశుద్ధుడైన దేవుడి దగ్గరికి వచ్చి, ప్రభువా నేను పాపిని, నువ్వు పరిశుద్ధుడివి, నా పాపముల కోసం సిలువలో బలి అయిపోయావు, నన్ను రక్షించు నాయనా అని మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము తీసుకొని పరిశుద్ధాత్మ చేత నింపబడి వాక్యానుసారముగా జీవించి నిత్య జీవాన్ని పొందుకోవటానికి దేవుడు ఈ రాత్రి ఒక అవకాశం ఇస్తున్నాడు. మరి ఈ రాత్రి ఎవరైనా ఈ పరిసర ప్రాంతంలో ఉన్నవాళ్ళు ఇది ఒక మతము కాదని, పరలోక రాజ్యానికి వెళ్ళే మార్గమని, సృష్టికర్తను కలుసుకునే మార్గమని, నువ్వు కోల్పోయిన నిత్య జీవాన్ని దేవుడు ఇవ్వటానికే మీ ప్రాంతానికి సువార్తను పంపించాడని, కొర్నేలి ఇల్లు ఎలాగైతే సేవకుడిని చేర్చుకొని సేవకుడు బోధించిన, పేతురు బోధించిన సువార్తను నమ్మి
కొర్నేలి కుటుంబం అంతా రక్షించబడ్డారు. ఈ రాత్రి నేను ముగించే ముందు ఎవరైతే ఈ పరిసర ప్రాంతంలో ఉండి సృష్టికర్త అయిన యేసుక్రీస్తుని గురించిన సువార్త విని ఆయన నాకు కావాలి, ఆయన యందు విశ్వాసం ఉంచుతాను, ఆయన ఇచ్చే రక్షణ పొందుకుంటాను, నా కుటుంబం బాగుపడాలి, నా జీవితం బాగుపడాలి, నా వ్యసనాల నుంచి విడుదల పొందాలి, నా వ్యాధుల నుంచి విడుదల పొందాలి. ఈరోజు నేను ముగించే ముందు నేను ప్రకటించే సృష్టికర్త అయిన రక్షణకర్త అయిన యేసుక్రీస్తు ఎవరో తెలుసా? నీకు ఎటువంటి వ్యాధి ఉన్నా ఆయన యందు విశ్వాసం ఉంచితే ఈ రాత్రి స్వస్థపరచగలడు. ఆయన స్వస్థపరిచే దేవుడు. సిలువలో ఎప్పుడైతే ఆయన తన రక్తమును చిందించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడో, మనిషి అనుభవించే ప్రతి శాపము నుండి, అది వ్యాధే కావచ్చు, సమస్యలే కావచ్చు, కుటుంబంలో వచ్చే ఎన్నో ఇబ్బందులు కావచ్చు, నీకెక్కడ ఆ సమస్యలకి ఆ వ్యాధులకి ఆ యొక్క పాపమునకు పరిష్కారం దొరకదు. కానీ ప్రభువైన యేసుక్రీస్తులో ఈ రాత్రి నీకు పరిష్కారం ఉన్నది. నీ వ్యసనము నుండి నువ్వు విడుదల పొందుకోలేకపోతున్నావా? అయితే ఈ రాత్రి యేసు ప్రభు దగ్గరికి రా, అన్ని వ్యసనం నుంచి విడిపిస్తాడు. నేను ఈ అలవాటును మానుకోలేకపోతున్నాను. ఎన్ని కుటుంబాలు పతనమైపోతున్నాయి చూడండి త్రాగుడు వల్ల. ఎన్ని కుటుంబాలు వ్యభిచారాల వల్ల. సొంత భార్య ఉండగా వేరే అక్రమ సంబంధాలు పెట్టుకు, సొంత భర్త ఉండగా వేరొక పురుషులతో అక్రమ సంబంధాలు పెట్టుకొని, ఇది దేవునికి ఇష్టమైన కార్యమా? ఎన్ని కుటుంబాలు ముక్కలైపోతా ఉన్నాయి. హత్యలు జరుగుతున్నాయి, మానభంగాలు జరుగుతున్నాయి, ఎన్నెన్నో వ్యసనాలు. ఈరోజు యవనస్తులను చూడండి, మత్తు మందులకు అలవాటు పడి చిన్న వయసులోనే త్రాగుడు, సిగరెట్లు తాగటం, బీడీలు తాగటం, ఈ లవ్వులని, ఈ చెడిపోయిన చెడ్డ కార్యాలన్నీ మనిషి జీవితాన్ని నాశనం చేస్తూ ఉన్నాయి, నరకానికి తీసుకొని వెళతా ఉంది. అయితే అదే జీవితంలో ఉండి నువ్వు చనిపోతే నరకానికి వెళ్తావు. ఈ రాత్రి శుభవార్త ఏంటంటే దాని నుండి విడిపించటానికి, నిన్ను పరిశుద్ధ మార్గంలో నడిపించటానికి, నిన్ను పవిత్రునిగా చేయటానికి, నీకు నిత్య జీవం ఇవ్వటానికి సృష్టికర్త అయిన దేవుడు ఈ రాత్రి నిన్ను పిలుస్తున్నాడు. మార్చుకుంటావు నీ జీవితాన్ని? అలాగే జీవించి నరకానికి వెళ్తావా? నీ ఇష్టం. నీ ముందు పెట్టాం. జీవ మార్గం ఒకటి ఉంది, మరణ మార్గం ఉంది, మేలు ఉంది, కీడు ఉంది. దేవుడు ఇక్కడ ఉన్నాడు, దయ్యం ఎక్కడుంది? ఈరోజు కుటుంబాలని, వ్యక్తుల్ని పాడు చేస్తుంది దయ్యం. మనిషికి అర్థం కావట్లేదు. అది అపవాది చేత పీడింపబడుతున్న వారు అని అన్నాను, మనం చదివాం. వారిని విడిపించడానికి చదవండి. అపోస్తల కార్యం 10వ అధ్యాయంలో ఆయన ఎందుకు వచ్చాడు చూడండి, 28వ వచనం లేక 38వ వచనం. అదేదనగా ఏంటది? యోహాను బాప్తిస్మం ప్రకటించిన తర్వాత గలిలయ మొదలుకొని యూదయం అంతటా ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియను. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించినది. దేవుడు ఆయనకు తోడై ఉండెను గనక ఆయన మేలు చేయొచ్చు. చప్పట్లు కొట్టి దీన్ని స్తుతిద్దాం. ఏంటండి మేలు? నీ వ్యసనం నుంచి విడుదల పొందటం మేలు. నీకు భార్య ఉండగా నీ భార్యను వదిలిపెట్టి వేరే వాళ్ళ కుటుంబాలతో అక్రమ సంబంధం పెట్టుకుంటే అది ఎంతగా భయంకరమైన స్థితితో నీకు తెలియకుండా పాపంలో జీవిస్తున్నప్పుడు దాని నుండి విడుదల పొంది, ఏమండి, నీ సొంత భార్యతో జీవించటం మేలు. నీ సొంత భర్త బ్రతికి ఉండగా వేరొక అక్రమ సంబంధాలు పెట్టుకున్నప్పుడు దాని నుండి విడుదల పొంది నీ సొంత భర్తతో కాపురం చేయటం మేలు. అర్థమైందా? నీ వ్యసనం నుంచి విడుదల పొందటం మేలు. ఆయన మేలు చేశాడు. ఒక పాపి అయినటువంటి స్త్రీని వ్యభిచారం చేస్తూ ఉండగా పట్టబడింది. రాళ్ళు తీసుకున్నారు. ధర్మశాస్త్ర ప్రకారంగా ఆ రోజుల్లో ఎవరైనా సరే వ్యభిచారం చేస్తే వాళ్ళని రాళ్లతో కొట్టమని బైబిల్ చెప్తుంది. వ్యభిచారం చేస్తూ ఉండగా పట్టుకున్నారు. ఒక వ్యక్తిని పట్టుకొని యేసు ప్రభు దగ్గరికి తెచ్చారు. తీసుకొచ్చి, బోధకుడా, ఏమి వ్యభిచారం చేస్తూ ఉండగా పట్టబడింది. ధర్మశాస్త్ర ప్రకారం ఏమైనా ఏం చేయాలి? రాళ్లతో కొట్టి చంపాలి. నువ్వేం చెప్తావు? అది ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం ఏంటో తెలుసా? పాపికి శిక్ష విధించాలి. కానీ ధర్మశాస్త్రము దేనిని చెయ్యజాలకపోయెనో
ధర్మశాస్త్రం రక్షించలేదు. కంటికి కన్ను, పంటికి పన్ను. కృప, యేసుక్రీస్తు కృప. ఆయన ఏమన్నాడు తెలుసా? ఊరంతా రాళ్ళు తీసుకొని వచ్చి ఆమెను చంపాలని చూస్తే ఆయన తల వంచి తల ఎత్తి అన్నాడు, మీలో పాపము చేయని వాడు ఎవడో ఆమె మీద మొదటిగా రాయి వేయండి అని తల వంచి ఏందో రాస్తున్నాడు ఇసుకలో. ఒక ఆయన వచ్చాడు, వచ్చి ఏం చెప్పకుండా పాపం చేయని వాడు ఎవడో మొదటగా ఆమె మీద రాయేయమన్నాడు. ఏం రాస్తున్నాడు అని వచ్చి అక్కడ చూశాడు. చూసినవాడు పాపాలు రాశాడు. నువ్వు ఏ అమ్మాయితో తిరిగేవో రాశాడు. అది చెరిపేసి వాడు రాయి అక్కడ పడేసి పరుగు వామ్ము నా తప్పు అంతా బయట పెట్టాడు. మళ్ళీ తలలోంచి ఇంకేందో రాసి ఇంకొకటి వచ్చి చూశాడు. అట్లా వాళ్ళు చేసిన అక్రమ కార్యాలన్నీ రాయగానే అందరూ రాళ్ళు కింద పడేసేసి ఆమెను వదిలిపెట్టి వెళ్ళిపోయారు. తర్వాత తలెత్తి చూడగానే ఆమె ఏడుస్తా అలాగే పశ్చాత్తాపడుతూ ఉంది, వణికిపోతుంది. ఎందుకంటే తప్పు చేసింది. తప్పు చేసిన మనిషి ఖచ్చితంగా భయపడతాడు. బైబిల్ చెప్తుంది, పాపము చేసేవాడు హృదయంలో ఖచ్చితంగా భయం కలిగి ఉంటాడు. కానీ కొంతమందికి ఆ భయాన్ని కూడా అణుచుకొని ఎవరుండాలే నాకని, నన్ను ఎవడేమంటాడు, నా ఇష్టం, నా జీవితం. కానీ సృష్టికర్త అయిన ఒక ఆయన చూస్తున్నాడు. నిన్ను తీర్పులో నిలబెడతాడు, నీకు శిక్ష వేస్తాడు. అయితే అమ్మా ఎవరు నిన్ను శిక్షించలేదా? లేదు ప్రభువా. అయితే వాళ్ళెవ్వరూ అందుకు అర్హులు కాదు. కానీ పాపము లేకుండా పుట్టి పాపము లేకుండా జీవించిన యేసుక్రీస్తు వారు మాత్రమే ఆమెను శిక్షించగలడు. యెషయా బ్రదర్ అర్థమైందా? కానీ ఏమన్నాడు తెలుసా ఆయన? నేను కూడా నిన్ను శిక్షించను, నేను నిన్ను శిక్షించను, కానీ ఇక నుంచి నువ్వు పాపము చేయబాకు. దేవుడు కోరుకునేది ఏంటో తెలుసా? ఆదాము చేసిన పాపాన్ని బట్టి మానవ జాతి అంతా కూడా పతనమైపోయి వ్యసనాలకు లోనైపోయినప్పుడు అదే జీవితంలో ఉండి నువ్వు నరకానికి వెళ్ళటం ఇష్టం లేదు గనక ఆయన వచ్చి సిలువలో బలైపోయి రక్తమును చిందించి సమాధి చేయబడి తిరిగి లేచి, శుభవార్త ఏంటంటే నువ్వు పాపివి, పాపం నుండి చనిపోతే నరకానికి వెళతావు. కానీ ఆయన దగ్గరికి వచ్చి నువ్వు విశ్వాసం ఉంచి ఆయన నామములో పాప క్షమాపణ పొంది ఇక నుంచి పాపము చేయవద్దు. మనిషిని మార్చే సువార్త ఇది. మనిషిని మనిషిగా నిలబెట్టే సువార్త, జీవితాలను బాగు చేసే సువార్త. మతంలో చేర్చి మతంలో దించేది కాదు ఇది. మనిషిని జీవింపజేసేది, పవిత్రంగా జీవింపజేసేది, పరలోక రాజ్యాన్ని ఇచ్చేది. ఆ రోజు ఆమె జీవితం ఏమండి రాళ్ల సమాధి అవ్వాలి. ఎప్పుడైతే ఇక పాపము చేయబాక అన్నాడో ఆమెకు ఒక జీవితం ఇచ్చాడు. చప్పట్లు కొట్టి దేని స్తుతిద్దామా? ఆ రోజు నుంచి గుండె పగిలిపోయి పశ్చాత్తాపడి, ప్రభువా ఇంకెప్పుడు నేను ఈ పాపం చేయను. వ్యభిచార పాపం విడిచిపెట్టింది, వ్యసనాన్ని విడిచిపెట్టింది, పరిశుద్ధురాలుగా మారిపోయింది. అదే దేవుడు ఈ రాత్రి ఈ ప్రాంతంలో ఎవరు నాకైతే తెలియదు కానీ ఆయనకి తెలుసు ఏ స్థితిలో ఉన్నారు, ఏ స్థితిలో ఉన్నా, ఏ పాపంలో ఉన్నా నిన్ను మార్చగలిగిన దేవుడు ఈ రాత్రి ఇక్కడ ఉన్నాడు. ఆయన విశ్వాసం ఉంచుతావా? ఆయన ఇచ్చే రక్షణ పొందుకుంటావా? అందరం కూడా లేచి నిలబడదాం. అందరం కూడా లేచి నిలబడి, ప్రభువా ఈ రాత్రి నువ్వు నాకు కావాలి నాయనా. నువ్వు బ్రతుకులను మార్చే దేవుడివయ్యా, జీవితాలను పవిత్రపరిచే దేవుడు నాయన. ఎటువంటి వ్యసనములో ఉన్నా దాన్ని ప్రభువా తీసివేయగలిగిన దేవుడివి. మాకు మేముగా తీసివేసుకోలేము. మా వ్యసనాలను, మా పాపమును, మాకున్నటువంటి చెడ్డ అలవాట్లను మేము తీసేసుకోలేము. ఏ మనిషి మాలో నుండి తీసివేయలేడు. నీకు మాత్రమే సాధ్యము. నువ్వు మాత్రమే నన్ను బాగు చేయగలవు, నీవు మాత్రమే రక్షించగలవు. నేను నమ్ముతున్నాను ప్రభువా, నీ యందు నేను విశ్వాసం ఉంచి నువ్వు ఇచ్చే రక్షణ పొందుకుంటాను ప్రభువా అని. ఎవరైనా ఈ పరిసర ప్రాంతంలో మీ జీవితాలు దేవుడికి ఇవ్వటానికి తీర్మానం చేసుకుంటే ఈ రాత్రి దేవుడు నిన్ను రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు.
సువార్తను విని కూడా ఇది మాకు కాదులే, మా కులం కాదులే, మా మతం కాదులే అని నువ్వు త్రోసివేస్తే ఈ రాత్రి ఇక్కడి నుంచి సువార్త ప్రకటించినప్పుడు ఇదంతా కూడా పరలోకంలో రికార్డ్ అవుతా ఉంది. నిన్ను ఒకరోజు తీర్పులో నిలబెట్టి అడుగుతాడు, నీకు సువార్త వినిపించాను. ప్రభువైన యేసుక్రీస్తు ప్రార్థనా మందిరము వధువు సంఘము ద్వారా నీ ప్రాంతంలో సువార్త వినిపించాను, నువ్వు అది నాకు కాదులే, అది ఎవరికోలే అని నువ్వు త్రోసివేసుకుంటూ నీ పాపంలోనే ఉండి నువ్వు చనిపోతే నువ్వు ఖచ్చితంగా నరకానికి వెళ్తావు. నరకము తప్పించుకోవాలనుకుంటున్నావా? పరలోకం కావాలా? పరిశుద్ధ జీవితం కావాలా? ఆమేన్. నువ్వు ఖచ్చితంగా ఈ రాత్రి నీ జీవితాన్ని దేవునికి సమర్పించు. దేవుడు నిన్ను ప్రేమించి నీతో మాట్లాడుతున్నాడు. ప్రభువా, ఇది నాకు దేవువా నీవిస్తున్న అవకాశం. ఈ అవకాశాన్ని నేను త్రోసివేసుకోలేను ప్రభువా. మరొక అవకాశం వస్తుందో లేదో నాకు తెలీదు. నేను ఈ రోజు నుంచి నా జీవితాన్ని నీకు సమర్పిస్తున్నాను ప్రభువా అని ఎవరైనా ఈ రాత్రి మీ జీవితాన్ని దేవునికి సమర్పించుకొని దేవుడిచ్చే రక్షణ పొందుకోవటానికి సిద్ధపడితే ఇది మిక్కిలి అనుకూలమైన సమయం. ఇది రక్షణ దినము. నువ్వు వాయిదాలు వేసి రేపు మాపు చూద్దాములే అని నువ్వు ఆలస్యం చేస్తే రేపేం జరుగుతుందో నీకు తెలియదు. ఇదే నీకు రక్షణ దినము, పాపం నుంచి విడుదల పొందే దినము, పశ్చాత్తాపడే దినము. నువ్వు ఏ వ్యసనములో ఉన్నా, ఏ పాపములో ఉన్నా ప్రేమించి మాట్లాడినప్పుడు నువ్వున్న స్థలంలోనే, నువ్వున్న చోటనే నువ్వు మోకరించి చేతులెత్తి దేవునితో మాట్లాడు. ఇక్కడ నిలబడిన వారిలో కూడా నాకు తెలియదు, నీ హృదయమును దేవుడు చూస్తున్నాడు. నువ్వు ఏ వ్యసనములో ఉన్నా సరే, ఏ అవిశ్వాసం అనే పాపం వల్ల ఏ చెడ్డ కార్యములో జీవిస్తున్నావో నాకు తెలియదు. నిన్ను బాగు చేయడానికి నిన్ను ప్రేమించి నీతో మాట్లాడాడని, నిన్ను రక్షించాలని దేవుడు నీతో మాట్లాడి ఉండగా ఇప్పుడే ఒక తీర్మానం చేసుకుంటావా? ఈ జీవితం చాలా విలువైంది. ఈ జీవితంలో నువ్వు పొద్దున్నే లేచి సంపాదించుకొని తిని చివరికి నీ పాప వ్యసనాల్లో నువ్వు చనిపోతే సంపాదన కోసమే కాదు నువ్వు పుట్టింది. నువ్వు పుట్టింది ఈ భూమి మీద సృష్టికర్త అయిన దేవుని కొరకు. ఆయన ఇచ్చే రక్షణ పొందుకొని పాతాళాన్ని తప్పించుకొని పరలోక రాజ్యమును చేరుకోవటానికే దేవుడు నీకు ఒక గొప్ప జీవితాన్ని ఇచ్చాడు. విలువైనది. ఎందుకు నాశనం చేసుకుంటావు, పాడు చేసుకుంటావు? అలాగే మనమందరం కూడా తీర్మానం చేసుకొని చుండేవా. ఒకవేళ ఇక్కడికి రావటానికి నీకు సిగ్గుగా ఇంట్లోనే ఉండి సువార్త వింటే అయిపోయిన తర్వాత నువ్వు మమ్మల్ని కలుసుకోవచ్చు. ఖచ్చితంగా ఇంకా లోతైన విషయాలు మీకు తెలియచేస్తాం. ఒక చక్కని పాటను పాడి దేవుని ఆరాధించి చివరిగా ముగింపు ప్రార్థన చేసుకుందాం. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. పోతున్న వారిని నీవు చూచుటలేదా, పోతున్న వారిని నీవు చూచుటలేదా. బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా, బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా. ఈ జీవితం విలువైనది, మరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది.
ప్రతి ఒక్క మనిషిని తాకే ఒక భయంకరమైనటువంటి కార్యం. ఆ మరణము చిన్న పెద్ద స్త్రీ పురుషులు అనే భేదము లేకుండా ఎప్పుడు అకస్మాత్తుగా వస్తుందో తెలియదు. నిన్ను శ్మశానానికి తీసుకుని వెళ్ళి నువ్వు అక్కడ పాతి పెట్టిన తర్వాత నీతో వచ్చే వాళ్ళు ఎవరు ఉండరు. మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు, కలకాలమి లోకంలో ఉండే స్థిరుడెవడు. మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు, కలకాలమి లోకంలో ఉండే స్థిరుడెవడు. చిన్న పెద్ద తేడా లేదు మరణానికి, చిన్న పెద్ద తేడా లేదు మరణానికి. కులమతాలు అడ్డం కాదు శ్మశానానికి, కులమతాలు అడ్డం కాదు శ్మశానానికి. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. పాపములను జీవించి చనిపోయావంటే నరకమే నీ గతి. పాపనికి పరలోకంలో స్థలం లేదు. అయితే పాపానికి ముందు యేసుక్రీస్తు రక్తము. ఈ రాత్రి ఆ రక్తంలో నీ పాపాలు కడుక్కొని పరిశుద్ధుల కొరకు సిద్ధపరచబడిన విందులో పాల్గొను. పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. యేసు రక్తమే నీ పాపానికి ముందు, యేసు రక్తమే నీ పాపానికి ముందు. కడుగబడిన వారికే గొర్రె పిల్ల విందు, కడుగబడిన వారికే గొర్రె పిల్ల విందు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు, సిద్ధపడినావా చివరి యాత్రకు. యుగ యుగాలు దేవునితో ఉండుటకు, మనందరం యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. దేవుడు ఈ రాత్రి తన సేవకుల్లో ఉండి నిన్ను పిలుస్తున్నాడు. ఈ జీవితము ఎంతో విలువైనదని ఆయన పిలుస్తూ ఉన్నాడు. యుగ యుగాలు ఆయనతో ఉండటానికి. పాతాళములో నువ్వు కేకలు వేస్తూ ఆ నరకాగ్నిలో కాలిపోవటం దేవుడికి ఇష్టం లేదు. నిన్ను ఈ రాత్రి పిలుస్తూ మారు మనసు పొందమని, దేవుడిచ్చే గొప్ప రక్షణ పొందుకోమని, నిత్య జీవాన్ని పొందుకోమని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఇది ప్రేమ పిలుపు. సృష్టికర్త అయిన దేవుని యొక్క శాశ్వతమైన ప్రేమ, అగాపే ప్రేమ నిన్ను పిలుస్తూ ఉంది. ఎందుకు నీ జీవితాన్ని పాడు చేసుకుంటావు? వ్యసనాలకు లోనైపోయి దాని నుండి విడుదల పొందుకోలేక, రక్షింపలేని లోకములో ఉన్న మానవుడు తయారు చేసిన దేవతలను, విగ్రహాలను పూజించి ఆ పాపములను జీవించి ఎందుకు చనిపోయి నరకానికి వెళతావు? చూచే దేవుడు, మాట్లాడే దేవుడు, స్వస్థపరిచే దేవుడు అపవాది చేత
పీడించబడుతున్న నీ బ్రతుకును మార్చగలిగిన దేవుడు ఈ రాత్రి నిన్ను పిలుస్తూ ఉన్నాడు. మేము కూడా ఒకప్పుడు పాపములను జీవిస్తున్నప్పుడు, వ్యసనాలకు లోనైపోయినప్పుడు, సృష్టికర్త ఎవరో తెలియకుండా సృష్టిని పూజిస్తున్నప్పుడు సృష్టికర్త ఎవరో మాకు బయలుపరుచుకున్నాడు. మా వ్యసనం నుంచి విడిపించాడు, మమ్మల్ని రక్షించాడు, మమ్మల్ని పరిశుద్ధులుగా మార్చాడు. ఆ దేవుడే మిమ్మల్ని రాత్రి పిలిచి మిమ్మల్ని పరిశుద్ధులుగా మార్చడానికి సమర్థుడు. కేవలం నువ్వు చేయవలసింది ఆయన యందు విశ్వాసము మాత్రమే. అందులోనే నీకు సమస్త ఆశీర్వాదాలు ఉన్నాయి. ఈ రాత్రి ఈ సువార్తను విన్న తర్వాత ఎవరైనా తీర్మానం చేసుకున్న వాళ్ళు, మీ జీవితాలు దేవునికి సమర్పించుకున్న వాళ్ళు, ప్రార్థన కూటమి అయిపోయిన తర్వాత మమ్మల్ని కలవండి. ప్రభు చిత్తమైతే, ప్రభు మంచి సమయాన్ని ఇస్తే మరొక సమయంలో కూడా ఇక్కడ సువార్త ప్రకటించడానికి దేవుడు తప్పకుండా మిమ్మల్ని ప్రేమించి మీ జీవితాలని బాగు చేయటానికి దేవుడు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, సృష్టికర్తవైన దేవా, ప్రియమైన పరలోకపు తండ్రి, ఈ రాత్రి ప్రభువా ఈ రంగా కాలనీలో మీ పిల్లలను ప్రేమించి, ఈ ప్రాంత ప్రజలను ప్రేమించి సువార్తను వినిపించి, అయ్యా ఓ దేవా మీరు మా ప్రభువా ప్రజలను బాగు చేయాలని నువ్వు ఆశించావు నాయనా. అందుకే ఈ రాత్రి దిగి వచ్చి మాట్లాడావు నాయనా. నేను నమ్ముచున్నాను ఈ సువార్త ఎవరినో ఒకరిని రాత్రి తాకిందని, వారి రాత్రి ప్రభు రక్షణ పొందటానికి సిద్ధముగా ఉన్నారని. ఇక్కడ కూర్చున్న వారిలో, బయట వింటున్న వారిలో వారి పాపము ఎడల పశ్చాత్తాపము కలిగి వారి జీవితాలను మీకు సమర్పించి మీ కొరకు జీవించుటకు సహాయము చేయండి. ఈ రాత్రి ప్రభువా ఈ కూడికకు సహకరించిన ఈ కుటుంబాన్ని నాయన, మీ సువార్త ప్రకటించడానికి కరెంట్ ఇచ్చిన వారిని, ఈ బజారు ప్రజలను దీవించండి నాయన. వారి కుటుంబాలలోనికి మీరు వచ్చి వారిని రక్షించండి, వారి వ్యాధుల నుంచి విడిపించండి, వారి సమస్య నుంచి విడిపించండి. ఓ ప్రభువా ఈ కూడికకు సహకరించిన వారిని, సంఘ బిడ్డలను కూడా ఆశీర్వదించండి. ప్రభువా ఎంతో మా ప్రభువా ప్రయాసతో ఈ రాత్రి ఈ కూడికని ఏర్పాటు చేసిన బిడ్డలందరినీ ఆశీర్వదించండి నాయన. మీరే ఈ రాత్రి ప్రభువా ఈ కార్యాన్ని చక్కగా మీకు మహిమార్థముగా అయా వచ్చిన మా అందరికీ రంగకాలనీ ప్రజలకు దీవెనకరముగా జరిగించినందుకు మీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రము చెల్లిస్తూ మరొక్కసారి వాతావరణమును మీ కంట్రోల్లో తీసుకొని వచ్చే వర్షాన్ని ఆపి నీ ప్రజలకు సువార్త మీరు ఈ సేవకుని ద్వారా వినిపించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఘనత మహిమ ప్రభావం మీరే పొందుకొనమని ప్రభు అయిన యేసుక్రీస్తును శ్రేష్టమైన మీ నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపా సమాధానము సకల ప్రపంచంలో ఉన్నటువంటి దేవుని పిల్లలకు ఇక్కడ చేరిన వారికి రాత్రి సువార్త విన్న తర్వాత సృష్టికర్త అయిన దేవుని అందులో విశ్వాసం నుంచి రక్షణ పొందుకోవాలని, జీవితాలను బాగు చేసుకోవాలని తీర్మానం చేసుకున్న వారికి సదాకాలము దేవుడు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.